హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం చేసే రెసిపీ వచ్చేసి చికెన్ గ్రేవీ కర్రీ అనమాట. సింపుల్గా ఎలా చేసుకోవాలో ఎప్పుడు చూద్దాం. లెట్స్ స్టార్ట్ ది ప్రాసెస్. ముందుగా కడాయి పెట్టుకొని ఆయిల్ యాడ్ చేసుకుందాం. దీనిలోకి కొంచెం ఎక్కువగానే ఆయిల్ పడుతుందండి, గ్రేవీ కర్రీ కాబట్టి మనకి కలుపుకునేటప్పుడు ఆ జ్యూసీనెస్ అది తెలియడానికి కొంచెం అయితే ఆయిల్ ఎక్కువగానే పడుతుంది. అండ్ కట్ చేసిన ఒక 4 ఆనియన్స్ యాడ్ చేసుకోవాలండి. మీడియం సైజ్డ్ ఆనియన్స్ మీడియం సైజులో కట్ చేసుకోవాలి. బాగా టాస్ చేసిన తర్వాత నెక్స్ట్ అనదర్ సైడ్ ఇంకో ప్యాన్ పెట్టుకొని మనకి హోల్ గరం మసాలా అనమాట, చెక్క, లవంగాలు, యాలకులు, సోంపు, జీలకర్ర, అనాస, నెక్స్ట్ బిర్యానీ ఆకు కొంచెం కొంచెంగా మనం తీసుకునే క్వాంటిటీని బట్టి కొంచెం కొంచెంగా అడ్జస్ట్ చేసుకోవాలి. వాటన్నిటిని రోస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి. అండ్ కొంచెం ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు ధనియాలు అండ్ వెల్లుల్లి కూడా యాడ్ చేసుకొని లైట్గా రోస్ట్ అవ్వనివ్వాలి. అవి కూడా ఒక ప్లేట్లోకి తీసుకొని బాగా చల్లారనిచ్చిన తర్వాత ఈలోగా ఒక సైడ్ ఉల్లిపాయలు కూడా బాగా వేగిపోయాలి. అందులో పసుపు యాడ్ చేసుకొని క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ని అండ్ సాల్ట్ని కూడా యాడ్ చేసేసుకోవాలన్నమాట. నేనైతే 1 కేజీ చికెన్ వరకు తీసుకున్నానండి. మేము కొంచెం పెద్ద పీసెస్ కట్ చేయించుకుంటాం అన్నమాట. సో మేమైతే అలాగనే కట్ చేసుకున్నాము. సాల్ట్ని కూడా చక్కగా అడ్జస్ట్ చేసేసుకోవాలి. ఇప్పుడు వేసుకుంటే ముక్కకి బాగా పట్టి ముక్క గట్టిగా ఉంటుంది, ముక్క విరిగిపోకుండా పీస్ అయిపోకుండా ఉంటుంది అన్నమాట సాల్ట్ యాడ్ చేయడం వల్ల. అండ్ అలాగే ఒక జార్ తీసుకొని మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న స్పైసెస్ అండ్ కట్ చేసుకున్న ఒక 2 టమాటోస్ అండ్ సోక్ చేసిన జీడిపప్పు అలాగే ఎండుమిర్చి కూడా వేసుకొని బాగా పేస్ట్ చేసుకోవాలి. అండ్ చికెన్లోకి కొంచెం కారం అలాగే చికెన్ మసాలా కొంచెం యాడ్ చేసుకున్నానండి. ఇది తినే కారాన్ని బట్టి మీరు యాడ్ చేసుకోవచ్చు. మూత పెట్టి కాసేపు మగ్గనిచ్చిన తర్వాత ఇప్పుడు బాగా కలుపుకొని దాన్ని చూసుకోండి, కారం అది పట్టేటట్లయితే యాడ్ చేసేసుకోండి. అలాగే గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ని కూడా యాడ్ చేసేసుకోండి. బాగా మిక్స్ చేయాలండి. అది కొంచెం వేగిన తర్వాత మాత్రమే వాటర్ వేయండి, లేకపోతే టమాటో మనం పచ్చిగానే వేసాం కాబట్టి పచ్చివాసన వచ్చే ఛాన్స్ ఉంది. చూసారా, కొంచెం బాగా వేగింది. ఇప్పుడు కాస్త కావాల్సిన వాటర్ వేసుకొని, అంటే మీకు గ్రేవీకి తగ్గట్టుగా వాటర్ అది యాడ్ చేసేసుకోండి. ఇప్పుడు బాగా మిక్స్ చేసేసుకొని ఈ టైంలో టేస్ట్ని అడ్జస్ట్ చేసుకోండి. సాల్ట్ ఆర్ కారం ఏదైనా సరే మీరు పట్టేటట్లయితే యాడ్ చేసుకోండి. దీన్ని కాసేపు ఒక 10 మినిట్స్ పాటు కుక్ చేసుకున్న తర్వాత మనం ఓపెన్ చేస్తే మనకి చూసారా ఎంత బాగా ఉడుకుతుందో. చూసారా, గ్రేవీ కన్సిస్టెన్సీ కూడా సరిగ్గా ఉన్నదండి. ఇదేంటంటే రైస్లో కానీ బగారా రైస్లో కానీ అన్నిటిలోకి కూడా చాలా టేస్టీగా ఉంటుందండి. చూడండి, ఇంకాసేపు కుక్ చేసుకున్న తర్వాత మనం ఇంకా ఫైనల్గా కొత్తిమీర కానీ కసూరి మెతి కానీ యాడ్ చేసుకుంటే ఇంకా సెట్ అండి. అంతే, చాలా అంటే చాలా బాగుంటుంది. క్రష్ చేసుకున్న కసూరి మెతిని కూడా యాడ్ చేసేసుకోండి అన్నమాట. నేనైతే కసూరి మెతి వేయడం వల్ల కాస్త ఎక్స్ట్రా ఫ్లేవర్ యాడ్ అవుతుందని అయితే చెప్తానండి. తప్పకుండా ట్రై చేయండి.